హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. చూడండి, బ్రసెల్లో నాటో 75వ వార్షికోత్సవం అని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. చూడండి, ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి నాటో ఏర్పడి 75 సంవత్సరాలైన సందర్భంగా బెల్జియంలోని బ్రసెల్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉత్సవ కార్యక్రమాలు జరిగాయి. నాటోలోని 32 సభ్య దేశాలు విదేశాంగ మంత్రులు సమావేశమై రష్యాపై ఉక్రెయిన్ పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఉక్రెయిన్ ఇంకా నాటో సభ్యదేశం కానప్పటికీ ఆ దేశ విదేశాంగ మంత్రి దిమిత్రీ కులేవా ఈ సమావేశంలో పాల్గొన్నారు. బెల్జియం, నెదర్లాండ్ సైనిక సంగీత బృందాలు నాటో గీతాన్ని వినిపిస్తూ కవాతు చేశాయి. జూలై 9 నుంచి 11వ తేదీలలో నాటో అగ్రనాయకులు వాషింగ్టన్లో సమావేశమైనప్పుడు మరింత భారీ ఉత్సవం జరగనుంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం నాటో దళాలను ఘనంగా ప్రశంసించారు. 1949 ఏప్రిల్ 4వ తేదీన వాషింగ్టన్లో నాటో ఏర్పాటుకు కేవలం 14 పేరాల ఒప్పందం కుదిరింది అని అయితే ఈ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ బ్రస్సెల్లో అయితే నాటో 75వ వార్షికోత్సవం జరుగుతుందని ఈరోజు అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇకపోతే రెండో న్యూస్ చూసినట్టయితే మనకు బ్రిటన్ ప్రతిష్టాత్మక క్విజ్ ఫైనల్లో చంద్రయాన్ 2 బృంద సభ్యుడు అని ఇవ్వడం జరిగింది. బ్రిటన్లో అత్యంత కఠినమైన టెలివిజన్ క్విజ్ పోటీగా పేరున్న ప్రతిష్టాత్మక BBC యూనివర్సిటీ ఛాలెంజ్లో కోల్కతాకు చెందిన యువ శాస్త్రవేత్త సౌరజిత్ దేబ్నాథ్ 31 సంవత్సరాల తన బృందంతో కలిసి ఫైనల్లో చేరుకున్నాడు. ఆయన ప్రస్తుతం ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్లో విద్యను అభ్యసిస్తున్నాడు. ఇతనికి చంద్రయాన్ 2 బృంద సభ్యుడైన ఇతనికి బ్రిటన్లో ప్రతిష్టాత్మకమైన క్విజ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇకపోతే మూడో చూసినట్టయితే కోళ్ళ వ్యర్థాలతో బయోప్లాస్టిక్ అని ఇవ్వడం జరిగింది. సింథటిక్ పాలిమర్ల వినియోగానికి తగ్గించేందుకు IICT కసరత్తు అని అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, పర్యావరణానికి హాని కలిగిస్తున్న సింథటిక్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ IICT కృషి చేస్తుంది. ఇప్పటికే సింథటిక్ ప్లాస్టిక్ను ప్రత్యామ్నాయంగా వ్యవసాయ వ్యర్థాలతో బయోపాలిమర్లను తయారు చేసిన ఆ సంస్థ తాజాగా కోడి ఈకలు, బొచ్చుతో బయోప్లాస్టిక్ను రూపొందించడంపై దృష్టి సారించిందని, ఆ మెడికల్, ఆటోమొబైల్ ప్యాకేజ్ అవసరాలకు అనుగుణంగా ఉండేలా దీన్ని తయారు చేసేందుకు కసరత్తు చేస్తుందని ఈరోజైతే న్యూస్ అయితే రావడం జరిగింది. ఇకపోతే ఇంకో న్యూస్ చూసినట్టయితే ఐక్యరాజ్య సమితి సభ్యత్వానికి పాలస్తీనా మళ్ళీ వినతి. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వానికి పాలస్తీనా మళ్ళీ వినతి అయితే పెట్టుకోవడం జరిగిందని ఇవ్వడం జరిగింది. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం పాలస్తీనా మరోసారి అభ్యర్థించింది. పాలస్తీనా అభ్యర్థనకు మద్దతు పలుకుతూ 2011లో తాము సమర్పించిన దరఖాస్తును పునరుద్ధరించాలని పాలస్తీనా మద్దతుదారులు మంగళవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కోరారు. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తూ 140 దేశాల వారు సంతకాలు చేసిన దరఖాస్తును సమర్పించారు. కానీ ఆ వినతి ఈసారి కూడా అమెరికా అడ్డుకునే అవకాశం ఉందని ఈరోజైతే ఇంకో న్యూస్ అయితే రావడం జరిగింది. ఇకపోతే విజయవంతంగా రాత్రివేళ అగ్ని ప్రైమ్ ప్రయోగ పరీక్ష అని ఇంకో న్యూస్ అయితే రావడం జరిగింది. చూడండి, వ్యూహాత్మకంగా రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేలా కొత్త రకం బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్ను రాత్రి సమయంలో భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి బుధవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో నింగిలోకి తీసుకెళ్లిన ఈ అణ్వస్త్ర సామర్థ్య క్షిపణి ప్రయోగ లక్ష్యాలన్నింటినీ అందుకొని సత్తా చాటింది. అగ్ని ప్రైమ్ 1000 నుంచి 2000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణిని రాత్రివేళ విజయవంతంగా పరీక్షించినందుకు గాను వ్యూహాత్మక బలగాల కమాండ్, SFC, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, DRDOలతో పాటు సాయుధ బలగాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించాడు అని అయితే న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇంకో న్యూస్ చూసినట్టయితే కొండలో 3730 సీసపు నాణాలు. ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో తవ్వకాల్లో బయలుపడిన సంపద, నగలు, ఆనవాళ్లు, ఆట వస్తువులు లభ్యం. ఇక్ష్వాకుల కాలం నాటిగా గుర్తింపు. చూడండి, మనకు బౌద్ధ మతానికి సంబంధించిన ఆనవాళ్ళు మనకు సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలంలో ఫణిగిరి వద్ద మనకు 3730 సీసపు నాణాలు అయితే బయటపడ్డాయి. ఇవన్నీ కూడా ఇక్ష్వాకుల కాలం నాటివని ఈరోజైతే ఒక న్యూస్లో అయితే రావడం జరిగింది. ఇవన్నీ ఈరోజు వివిధ దినపత్రుల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన న్యూస్ అండి. ఇంకా ప్రతిరోజు కూడా ఇలాంటి కరెంట్ అఫైర్స్ లాంటి ప్రతిరోజు మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎవరైతే మా ఛానల్ని ఇంకా
సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ చేయండి. మీకు ప్రతిరోజు కూడా రోజు 8 నుంచి 9 అంటే మార్నింగ్ 8 o'clock నుంచి 9 o'clock మధ్య మీకు కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే మేము ముందుకు తేవడానికి ప్రయత్నిస్తాను. అంతే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అదేవిధంగా డిఎస్సి, పోలీస్ జాబ్స్, ప్రతి ఒక్క జాబ్కు ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగపడే విధంగా ఉండే విధంగా మీకు కరెంట్ అఫైర్స్ అయితే మేము ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.